అందరికి నమస్తే. ఇప్పుడు చెస్‌లో ఇనిషియల్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనిషియల్ ఫేజ్ మనం ఈక్వల్ ఉన్నా పర్లేదు గానీ, డిసడ్వాంటేజ్ అయిందనుకో రికవర్ అవ్వడం కష్టం. అందుకని ఓపెనింగ్ అనేది మనం గెలవనీకి నేర్చుకోవచ్చు. ఇంకోటి ఓడిపోకుండా ఉండాలి ఓపెనింగ్ ఫేజ్‌లో. అంటే స్లైట్ మైనస్ అయినా పర్లేదు గానీ, ఎక్కువ డిసడ్వాంటేజ్ అయ్యేటట్టు ఉండదు. అంటే ట్రాప్స్ కానీ అట్లా పడకుండా చూసుకోవాలి. ఫస్ట్ చాలా మందికి ఓపెనింగ్స్‌లో మేజర్ డౌట్స్ ఏమొస్తాయి? ఏ ఓపెనింగ్ ఆడాలి? ఇప్పుడు అన్ని పాన్స్ ఒకటేనా? ఏ పాన్ అని జెప్పొచ్చా? మన ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి వైట్ నుంచైనా, బ్లాక్ నుంచైనా సెంట్రల్ పాన్స్. సెంట్రల్ అంటే ఇప్పుడు సి పాన్, డి పాన్, ఈ పాన్. ఈ 3 పాన్స్ మనం జెప్పొచ్చు ఫస్ట్ మూవ్. జనరల్‌గా అయితే ఎక్కువ ఆడే ప్లేయర్స్ అయితే ఈ4 ఆడతారు. లేదా డి4 ఆడతారు. దీన్ని బట్టి మనం ఏం దెలుసుకోవాలంటే బ్లాక్ నుంచయితే మనం ఈ4కి ఇంకా డి4కి బాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనం ఇనిషియల్ ఫేజ్ బాగా ఆడగలుగుతాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం దెలుసుకుందాం? ఈ4లో ఏదన్నా ఆడొచ్చు అపోనెంట్. వైట్ నుంచి కూడా మనం కొద్దిగా జాగ్రత్తగుండాలి. ఇప్పుడు కొందరు ఈ6 ఆడతారు. కొందరు ఈ5 ఆడతారు. కొందరు సి5 ఆడతారు. ఇది సిసిలియన్. ఈ4, ఈ5 కింగ్స్ పాన్ సిమెట్రిక్‌గా ఉంటది. కొందరు క్యారోకాన్ గూడా ఆడతారు. ఈ4, సి6, డి4, డి5 ఇట్లా ఈ సెటప్ గూడా ఒస్తుంది. ఇందులోనే చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందుకని మనం షార్ప్‌గుండాలి ఓపెనింగ్స్‌లో. ఎక్కువ అడ్వాంటేజ్ ఇయ్యొద్దు. ఫస్ట్ ఏం దెలుసుకుందామంటే ఈ4 నుంచి కొద్దిగా జనరల్‌గా ఏం ఆడతారు? మనమేం ఆడొచ్చు? మేజర్ ఓపెనింగ్ ఒకటే ప్రిన్సిపల్ అండి. డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ అంటే మన పీసెస్ యాక్ పాసివ్ ఉన్న పీసెస్‌ని యాక్టివ్ జేయాలి. ఇప్పుడు నైట్ డెవలప్ జేస్తున్నాం. నైట్ డెవలప్ ఒకటే గాకుండా ఈ పాన్ గూడా అటాక్ జేస్తాం. జనరల్‌గా ఇక్కడ నైట్ సి6 ఆడతారు. నైట్ ఎఫ్6 గూడా ఒక ఆప్షన్. అది పెట్రోఫ్ ఉంటుంది. అది గూడా ఆడొచ్చు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఒస్తాయి. ఒకటి బిషప్ బి5 ఇది రైలోపెస్. సింపుల్ ఇదే. నైట్‌ని అటాక్ జేస్తున్నాం. ఈ పాన్ సపోర్ట్ జేస్తుంది కాబట్టి. ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో బిషప్ ఇంటూ సి6 ఆడి నైట్ ఇంటూ ఈ5 ఆడతాం. చిన్నపాటి టాక్టిక్ ఇది. అది గాకుండా మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. బిషప్ సి4. మీ వీడియో నచ్చితే చెప్పండి. వీడియో కావాలంటే కామెంట్ జేయండి. ఏదైనా ఓపెనింగ్ గావాలంటే చేస్తా. ఇప్పుడు ఎన్ని ఓపెనింగ్స్ గూడా ఓన్లీ స్లైట్‌గా జెప్తా. ఏది ఫుల్‌గా జెప్పను. ఫుల్‌గా జెప్తే మీకు ఇన్ డెప్త్‌గా దెలుసుకోవచ్చు ఒక ఓపెనింగ్ గురించి. ఒక 10 మూవ్స్ వరకు. ఇప్పుడు జస్ట్ ఒక 5 మూవ్స్ ఇంట్రడక్షన్‌లా ఇస్తాను మీకు. ఎందుకంటే ఇన్నేళ్లలో నేను ఫేస్ జేసిన అపోనెంట్స్ గాని, జనరల్‌గా ఎవ్వరు ఏం ఆడతారనేది గూడా మీకు ఐడియా వస్తుంది ఓపెనింగ్స్ ఎట్లుంటాయనేవి. బిషప్ బి5 అది ఆప్షన్ రైలోపెస్. ఒక ఇలాంటి స్ట్రక్చర్ అయితే వస్తది. మళ్ళీ క్యాజిలింగ్ గూడా చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్‌గా క్యాజిలింగ్ చేయనీకి ట్రై చేయండి. కింగ్ సేఫ్ ఉండాలి. ఇది గైకో పియానో సెటప్ ఇటాలియన్‌ది. సింపుల్‌గా ఇట్లుంటుంది. అంత ఎక్కువ ట్రాప్స్ అన్నీ రావు ఇందులో. మీకు స్కాచ్ గూడా ఉంటుందిక్కడ. ఇలాంటి ట్రాప్స్ కూడా ట్రై చేయొచ్చు. నైట్ ఇంటూ డి4 డైరెక్ట్‌గా ఆడొచ్చు. ఇది మెయిన్‌గా ఈ4 ఇంకా ఈ5 రెస్పాన్సెస్ మీకు చూపిస్తుంది. పెట్రోఫ్ గూడా వన్ ఆఫ్ ది ఆప్షన్. ఈ మేజర్‌గా ఈ4 ఇంకా ఈ5 ఇప్పుడు బ్లాక్ ఈ5 ఆడితేనే మీకు ఐడియా ఉండాలి. ఒకవేళ బ్లాక్ జనరల్‌గా ఏం ఆడుతున్నారంటే నేను అబ్జర్వ్ చేసింది ఈ5 ఇంకా సి5 ఎక్కువ ఆడతారు. టాప్ ప్లేయర్స్ అయితే ఈ5 ఇంకా సి5 ఆడతారు. దాని తర్వాత ఫ్రెంచ్ ఇంకా క్యారోకాన్ వస్తుంది. మనం సిసిలియన్ బేసిక్ 4 మూవ్స్ చూపిస్తాను మీకు. సిసిలియన్ ప్రాబ్లమ్ ఏందంటే మీకు ఎక్కువ వేరియేషన్స్ ఐడియా ఉండాలి. ఎవరైతే మెమరైజ్ చేయడం ఇష్టం ఉంటదో వాళ్ళు సిసిలియన్ ఆడమని జెప్తాను నేను. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి సిసిలియన్ ఆడాలంటే. ఇది బేసిక్ స్ట్రక్చర్. తర్వాత మ్యాచ్డ్ ఆఫ్, డ్రాగన్ చాలా వేరియేషన్స్ ఉంటాయిక్కడ. బేసిక్ జూపిచ్చాను మీకు. మీకు ఒకటే వేరియేషన్ ఇంకా సబ్ వేరియేషన్‌లు అలా ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్‌లో చాలా మంది అడుగుతారు. ఈ4 ఆడాలా? డి4 ఆడాలా? డి4లో ఏం ఆడాలి? నేనొకటే చెప్తా. మీకు స్లో గేమ్ గావాలంటే డి4, సి4 లేదా నైట్ ఎఫ్3. ఇవి కొద్దిగా స్లోగా గెలవచ్చు. ఇమ్మీడియేట్‌గా అయితే విన్ అయితే రావు. అంటే ట్రాప్స్ అవన్నీ ఎక్కువుండవు. డి4, సి4, నైట్ ఎఫ్3లో. ఈ4లో చాలుంటది.
ఎలాంటి ప్లేయర్ నేనేమంటా అంటే ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉండండి. ఈ4 ఆడండి. ఈ4 ఆన్‌లైన్‌లో అయితే బ్లిట్జ్ గేమ్‌లో ర్యాపిడ్ ఎక్కువ ఆడండి. ఆడుతూనే ఏదో ఒక దాంట్లో మీకు విన్ రేట్ ఎక్కువొస్తుంది. లేదా మీకు కంఫర్టబుల్ ఫీల్ అయితారు అట్లాంటి పొజిషన్స్. ఈ4లో ఇంకొక పాపులర్ ఏందంటే ఫ్రెంచ్. ఫ్రెంచ్‌లో 4 వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ4, ఈ6, డి4, డి5 ఇది మెయిన్ స్ట్రక్చర్. ఫ్రెంచ్ బ్లాక్‌కి ప్రాబ్లమ్ ఏందంటే ఇది కొద్దిగా బిషప్ వీక్ అవుతుందంతే. అయినా గూడా ఆడొచ్చు. ఎక్స్‌చేంజ్ చేస్తే ఇది ఈక్వాలిటీ ఉంటది. గేమ్ అంత అడ్వాంటేజ్ రాదు. అందుకని చాలామంది ఏం చేస్తారు అడ్వాన్స్ లేదా క్లోజ్డ్ ఎళ్తారు. ఇది బేసిక్ సెటప్ ఇది. ఇక్కడ ఇంకో వేరియేషన్‌లు ఏముంటాయంటే నైట్ డి2 ఇంకా నైట్ సి3 ఇలా ఆడొచ్చు మీరు. జస్ట్ బేసిక్ జెప్తున్నాను. ఫ్యూచర్‌లో ఫుల్ లెంత్ వీడియో గూడా జేస్తాను ఒక్కొక్క ఓపెనింగ్ గురించి. మీకు ఐడియా రావాలని జెప్తున్నా. ఏమేమి ఓపెనింగ్స్ జనరల్‌గా ఆడతారు. ఇది విన్నోవర్ వేరియేషన్ ఒకటి. ఇక్కడ చాలామంది కొట్టేస్తున్నారు ఇక్కడనే పాను. ఇది కొత్తగొచ్చింది. వైట్ నుంచి ఏముంటుంది డి4 ఇక్కడ వైట్ జనరల్‌గా మీకు ఆప్షన్ ఏందంటే క్వీన్స్ గ్యాంబిట్ డిక్లైన్ చేస్తారు. ఎవరు యాక్సెప్ట్ జేయరు. మేజర్‌గా ఇక్కడ డిక్లైన్‌లో ఇదొక వేరియేషన్. పాన్స్ ఎక్స్‌చేంజ్ చేసి ఆడడం. చాలా మంది అంత చేయరు. మీరు జనరల్‌గా రెండే ఆడతారిక్కడ. వైట్ అయితే డి4 ఆడి లండన్ సిస్టమ్ ఎవరికైనా ఐడియా ఉంటే బేసిక్ సెటప్ చూపిస్తున్నాను లండన్ సిస్టమ్. లండన్ సిస్టమ్ సెటప్ ఏందంటే బిషప్ ఎఫ్4 ఉంటే యాక్టివేట్ ముందే చేయొచ్చు. బిషప్ ఎఫ్4 నైట్‌ని డెవలప్ చేస్తూ బిషప్ డి3 ఎర్లీగా క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే మన పీసెస్ అన్నీ డెవలప్ చేసాము. నైట్, బిషప్ నెక్స్ట్ గూడా ఈ నైట్ డెవలప్ చేయొచ్చు. అంతే. నైట్ డెవలప్ చేసి ఈ5 స్క్వేర్ మెయిన్ లండన్ సిస్టమ్‌లో సెంటర్ ఆక్యుపై చేయాలి. ఓపెనింగ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ప్రతిసారి లండన్ సిస్టమ్ పనిచేస్తుందా అంటే ఇదే సెటప్ రాకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు బిషప్ డి6 ముందుకొచ్చేస్తుంది బ్లాక్‌కి. ఈ5 బ్రేక్ గూడా రావచ్చు. తనే ఈ5 పాన్ పుల్ చేయొచ్చు. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లండన్ గూడా రకరకాలుగా ఆడొచ్చు. ఇంకొకటి కింగ్స్ ఇండియన్. ఆహ్, ఈ బిషప్‌ని ఇలా డెవలప్ జేస్తారు. ఈ సెటప్‌ని ఫియాంకెట్ అంటాం. నైట్ ఎఫ్6, బిషప్ జి7 ఇది బేసిక్ ఐడియా చూపిస్తున్నాను మీకు. బిషప్ ఈ2, డి6 ఇది లైన్. ఈక్వాలిటీ ఉంటాయి ఓపెనింగ్స్. ఎందుకు ఓపెనింగ్స్ ఇంపార్టెంట్ అంటే మీరు ట్రాప్‌లవ్వొద్దు. చాలా గ్యాంబిట్స్ కూడా ఉంటాయి. మీరు ఓపెనింగ్‌లో అడ్వాంటేజ్ ఇచ్చేస్తే ఏం ప్రాబ్లమ్ అయితదంటే రికవర్ అవ్వడం కష్టం. నేను చూపిస్తాను. ఒక సింపుల్ ట్రాప్ చూపిస్తాను. ఫ్రైడ్ లివర్ అటాక్ ఎవరికైనా ఐడియా ఉందో ఫేమస్ ట్రాప్ ఇది. ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు డి5 ఒక్కటే ఓన్లీ మూవ్. ట్రాప్స్‌లో పడతారో పడకపోవచ్చు వేరే విషయం గాని తెలుసుకోవాలి. డి5 ఓన్లీ మూవ్. డి5 ఆడకపోతే ప్రాబ్లమ్ ఇప్పుడు డి5 ఆడకుండా నేను ఏదాడినా గూడా బిషప్ సి5 ఆడినా గూడా ఈ పాన్ చాలా వీక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అటాక్ వస్తుంది. నైట్ గూడా అటాక్ ఉంది. ఒకటేసారి డబుల్ అటాక్ కాబట్టి కొద్దిగా నర్వస్ అవ్వచ్చు. కానీ మీకు లైన్ తెలిస్తే అదేం ప్రాబ్లమ్ ఉండదు. దీన్ని థియరీ అంటారు. అందుకని కొద్దిగా నేర్చుకోవాలి. ఆడుతుంటే ఇంకా స్ట్రాంగ్ అయితుంటారు ఓపెనింగ్ జోన్‌లో. ఏదన్నా మెయిన్ ఇదైతే ఐడియా డి5 బేసిక్ ఐడియా అయితే రావాలి మీకు. డి5 అనే మూవ్ తెలిసుండాలి. ఫ్రైడ్ లివర్ అటాక్ ఇది వన్ ఆఫ్ ద ట్రాప్. స్కాచ్‌లో ఇంకా ట్రాప్స్ ఉంటాయి. స్కాచ్‌లో గూడా సిమిలర్‌గా ఉంటుంది ఇలాంటిదే. స్కాచ్ అంటే ఇక్కడ స్టార్టింగ్‌లో పాన్ ఇచ్చేస్తారు. మళ్ళీ బిషప్ సి4 ఏదో ఇలాంటి ట్రాప్స్ అయితే వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగుండాలి. ఐడియా ఉంటే ప్రాబ్లమ్ లేదు. ట్రాప్స్ అయితే కొద్దిగా చూడండి గ్యాంబిట్స్ ఇవన్నీ ఉంటాయి.
ఇంకేమన్నా C4 ఇంగ్లీష్ ఓపెనింగ్ ఇది బేసిక్‌గానే. సేమ్ ఏదన్నా ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ ఒకటే డెవలప్ చేస్తుండాలి. నైట్స్, బిషప్స్ ఎర్లీగా క్యాజిల్ చేయడం. సెంటర్‌పై ఫోకస్ పెట్టడం అంతే. మీకు ఏ ఓపెనింగ్స్ కావాలో కింద కామెంట్ చేయండి. ఫుల్ లెంగ్త్ వీడియో మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇందులో జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చా. ఇంకోటి నేను ఓపెనింగ్ టిప్ ఏందంటే, ఓపెనింగ్ తెలియకపోయినా ఎట్లా ఆడాలంటే సిమెట్రికల్‌గా ఆడండి. బ్లాక్ నుంచి పాసిబుల్ అది. ఇప్పుడు అపోనెంట్ ఏది ఆడితే అది ఆడనీకే ట్రై చేయండి. ఇప్పుడు నైట్ F3 ఆడాను. మీకేం ఓపెనింగ్ రాదు. సింపుల్‌గా కొన్ని మూవ్స్ అయితే అది ఆడొచ్చు మీరు. సిమెట్రికల్‌గా ఆడడం. ఇక్కడ మీరు ఒక్కటే చూసుకోవాలి. ఈ బీ పాన్ డయాగ్నల్ వీక్ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు B6 ఆడొద్దు. రుక్ ఏ8 కొద్ది ప్రాబ్లమ్. ఈ రుక్ ఏ8లో ఉంది కదా! జస్ట్ ఆడుతూ ఉండండంట నేను. ఆడుతూ ఉంటే అలవాటవుతుంది. ఇంప్రూవ్ అవుతారు. ఇంకేమన్నా ఓపెనింగ్ గురించి తెలుసుకునేదుందా అంటే కామెంట్ చేయండి. కొన్ని అన్‌ఆర్థోడాక్స్ ఓపెనింగ్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ4కి స్కాండినేవియన్ పాపులరే. ఎవరికైనా తెలీదు. ఇందులో కూడా చాలా లైన్‌లుంటాయి. స్కాండినేవియన్ స్కాండినేవియన్ పర్ల్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్. మోడర్న్ డిఫెన్స్ అని ఉంటుంది. ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ ఆడతారు ఇట్లాంటివి. వైట్ నుంచి కూడా కొందరు బీ3 ఆడతారు. కామెంట్ అయితే చేయండి. ఏ ఓపెనింగ్ కావాలో 100% వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. కామెంట్ చేయండి. లైక్ చేయండి. జస్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ గురించి. డెవలప్‌మెంట్, సెంటర్‌పై కంట్రోల్ ఉండాలి. ఎర్లీగా క్యాజువల్ చేయండి. ట్రాప్స్ ఒకసారి జూసుకోండి. మీ ఓపెనింగ్స్‌లో ఏమైనా ట్రాప్స్ ఉన్నాయా అని. అదొక అడ్వాంటేజ్ అవుతుంది మాకు. తెలిస్తే అపోనెంట్ పైన యూజ్ జేయొచ్చు. ఒకవేళ అపోనెంట్ యూజ్ చేస్తే మనం డిఫెండ్ బా జేయొచ్చు. థాంక్ యూ వీడియో చూసినందుకు.